అలాంటి సింహపురిలో రా కదిలి రా అంటే మీరు సింహంలాగా గర్జిస్తూ ఇక్కడికి వచ్చారు. మాకు కూడా కొంత ఆలస్యం అయింది దారిలో. ఎక్కడ చూసినా జనమే జనం, రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. అందుకే కొంత ఆలస్యంగా కూడా వచ్చాం. కానీ మంచి మధ్యాహ్నం మీ ఉత్సాహం చూస్తా ఉంటే అనుమానమే లేదు, 10 సీట్లు 2 పార్లమెంట్లు మనవే. తెలుగుదేశం జనసేన కూటమి ఈ జిల్లాను కాదు రాష్ట్రంలో కూడా మనం గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చారిత్రక అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు, పక్కనే ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేది తప్పని గళమెప్పిన వ్యక్తులు ఈ జిల్లా నుంచే రావడం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడో ఇక్కడ ప్రారంభం కావాలి. ఒక నిరంకుశ పాలనకి మనమందరం కూడా అర్థం చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. మీరు ఒక్కసారి చూడండి, 4 సంవత్సరాల 10 నెలల కంటే ముందు మీరందరూ కూడా అధికారం ఇచ్చారు. బుగ్గలు నిమిరారు, తల మీద చేయి పెట్టాడు, ఐస్ అయిపోయారు. మీరందరూ ఓట్లేశారు. నేను అడుగుతున్నా, ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ, మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరం బాధితులమే. ఈరోజే మీరు చూశారు, గల్లా జయదేవ్ మనం పరిశ్రమలు తెస్తే అమర్ రాజా బ్యాటరీ పైన దాడి చేసి ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు పారిపోయి ఒక రాజకీయ కుటుంబం ప్రస్తుతానికి రాజకీయాలు వద్దని విరమించుకున్నారంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేదిక పైన ఉండే వాళ్ళందరం కూడా బాధితులమే. ఈ రోజే నేను చూశాను, మాచర్ల నియోజకవర్గంలో ఒక మత్స్య కార్మికుడు కేసులు పెట్టి వేధిస్తా ఉంటే పోలీసులు పిలిపించి ఎక్కడికక్కడ టార్చర్ చేస్తా ఉంటే భరించలేకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే పోలీసుల టార్చర్ని, వేధింపుల్ని భరించలేక, వాళ్ళు కొట్టే దెబ్బలు భరించలేక ప్రాణం ఒకటేసారి తీసుకుందామని బలవంతపు మరణం చేసుకున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.